పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన కాలమంతా మనల్ని క్షేమంగా కాపాడి మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా అయా, నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు యెహోవా ఆత్మ మా మీదకి వచ్చును గాక. నీ మాటలు ప్రకటించడానికి సహాయము దయచేయమని, కృపను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా, వినదగిన చెవులు మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే ఇక్కడ దానియేలు గ్రంథములో చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయిని గురించి కొన్ని మాటలు ఈరోజు దేవుని వాక్యములో ధ్యానము చేసుకుందాం. గమనించండి, చేతి సహాయము లేక తీయబడిన రాయి. ఎవరి రాయి? ఏమిటి రాయి? దీని గురించి కొన్ని మాటలను దానియేలు గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా తను తాను దేవుడిగా బయలుపరుచుకోవడానికి ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, దానియేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయములోనే 28వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. మనం గమనించినట్లయితే దేవుడనేవాడు మర్మములను బయలుపరిచే దేవుడు. చాలామంది మర్మాలు ఏంటండి అని చాలామంది ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. బైబిల్ ఏమిటండి, మర్మం ఏమిటండి? మా తండ్రి గారు బిషప్ రెవరెండ్ సంగీతరావయ్య గారు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. బైబిల్లో 2 బోధలు ఉన్నాయి. ఒకటేమో ధర్మబోధ, రెండవది మర్మబోధ. ధర్మబోధ అంటే ఉన్నది ఉన్నట్లుగానే బోధించాలి, దానిలో ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. అదే సందర్భంలో మర్మముతో కూడిన బోధ, ఇది అంత సులువుగా మనకు అర్థము కాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు మర్మములను బయలుపరిచే దేవుడు ఆయన. కనుక మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. ఆయన పర సంబంధమైన దేవుడు. ఆయన అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియచేసెను. ఇప్పుడే రాజైన నెబుకద్నెజరుకు దేవుడు ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఒక దర్శనాన్ని చూచాడు. ఆ దర్శన భావము ఆయనకు తెలియలేదు. అందుకు ఆ నెబుకద్నెజరు దానియేలును పిలిపించి దాని యొక్క విషయములో దాని యొక్క భావము నాకు తెలియపరచమని దానియేలును కోరినప్పుడు ఆ దానియేలు చెబుతున్న మాటను మనం గమనించుకుందాం. 29వ వచనము. రాజా
ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండియుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబో దానిని తమరకు తెలియజేశారు. చాలాసార్లు మనం పడుకునే ముందు చాలా ఆలోచన చేస్తాం. రేపు కరెంటు బిల్లు కట్టాలి, రేపు డబ్బులు కట్టాలి, రేపు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, నా ఆరోగ్యం ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నా పిల్లల భవిష్యత్తు ఏమిటి, ఉద్యోగం ఏమిటి, వ్యాపారం ఏమిటి, అసలు ఏమిటి అని ఒక్కోసారి మనం ఆలోచిస్తూ ఉంటాము సహజముగా. ఈ రాజు కూడా ఆలోచన చేస్తున్నాడు. నేను రాజుగా ఉన్నాను, నా తర్వాత ఈ రాజ్యం ఏమవుతుంది, ఈ రాజ్యం ఎలా ఉంటుంది ఆయన ఆలోచించి ఆయన నిద్రపోయినప్పుడు ఆయనకు దేవుడు బయలుపరిచే ఈ సందర్భాన్ని మనము గమనించుకుందాం. కనుక ఎప్పుడైతే ఆయన నిద్రపోయాడో 31వ వచనాన్ని చదువుకున్న రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపము గలదే తమ ఎదుట నిలిచినారు. మీరు ఎప్పుడైతే మరి నిద్రపోయారో ఒక ప్రతిమ మీ ముందు నిలబడి ఉన్నది. బ్రహ్మాండముకు ఒక ప్రతిమ మీకు కనబడినది, అది ప్రకాశమానముగా ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకము చేసినట్లుగా చూస్తున్నాం. ఆ విగ్రహము లేక ఆ ప్రతిమ ఎలా ఉన్నదో దానియేలు వివరిస్తున్నాడు. 32వ వచనము. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారము. జాగ్రత్తగా వినాలి. రాజుకు నెబుకద్నెజరుకు దేవుడు కనపరుస్తున్న ఒక చక్కని దర్శనాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక ప్రతిమ ఆయన కనబడుతున్నది. దాని తల ఏమో ఎలా ఉందంటే దాని శిరస్సు మేలిమి బంగారము. తర్వాత దాని భుజములు మనం చూసుకున్నట్లయితే దాని రొమ్మును భుజములను వెండివి. తర్వాత దాని ఉదరము తొడలను ఎత్తడివి. దాని మోకాళ్ళు ఇనపవియు. దాని పాదములలో ఒక భాగము ఇనపదియు, ఒక భాగము మట్టిదినై ఉన్నది. ఇక్కడ ఒక ప్రతిమ కనబడుతుంది. దాని శిరస్సేమో మేలిమి బంగారం, దాని రొమ్ములు లేక భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుమును పోలి ఉన్నది, దాని పాదములు మట్టి ఇనుము కలిసి ఉన్నట్లుగా ఒక విగ్రహాన్ని దేవుడు మీకు చూపించాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసి ఉన్న పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగొట్టెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాక దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోవును. ప్రతిమను విరగొట్టిన ఆరాయి సర్వభూతలమంతా మహాపర్వతమైందని ఇక్కడ దానియేలు నెబుకద్నెజరుకు ఈ కలభావమును తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మనము గమనించినట్లయితే ఈ ప్రతిమ యొక్క ప్రత్యేకతను మనము గమనించుకుందాం. బహుశా మీరు చాలాసార్లు విని ఉండవచ్చు, కానీ అందులో కొన్ని సారాంశం లేకపోతే కొన్ని విషయాలు మీకు తెలియపరచడానికి దేవుడు
ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మేలిమి బంగారము అనగా రాజా, ఇది నీ రాజ్యము. నీ రాజ్యం ఎలా ఉందంటే మేలిమి బంగారముగా ఉన్నది. ప్రజలు ఎంతో సంతోషముగా, ఆనందముగా, ఆశీర్వాదకరముగా ఉన్నారు. ఈ తరువాత వెండి వంటి రాజ్యాలు వస్తాయి. నీ తరువాత ఈ రాజ్యము 2 భాగములు అవుతుంది. ఆ 2 భాగములు 2 భుజములు ఎలాగున్నాయో అలాంటి రాజ్యము రాబోతుంది. నీ అంత అది ఆశీర్వాదకరముగా ఉండదు. కానీ ఎలాగైతే వెండి బంగారము కన్నా వెండి కొద్దిగా తక్కువగా ఉంటుందో వెండి లాంటి రాజ్యము రాబోతున్నాయి. దాని తరువాత ఇత్తడి వంటి రాజ్యము రాబోతుంది. దాని తరువాత ఇనుము లాంటి రాజ్యము రాబోతుంది. దాని తరువాత మట్టి ఇనుము కలిసిన రాజ్యాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు అలా మనం గమనించినట్లయితే శిరస్సును పోలిన రాజ్యము నెబుకద్నెజరు రాజ్యం, భుజములను వెండిన పోలిన రాజ్యము మాదీయుల పారసీకుల రాజ్యము, అలాగే ఇత్తడిని పోలిన రాజ్యము గ్రీకుల రాజ్యం, ఇనుమును పోలిన రాజ్యము రోమా రాజ్యం. మనకి గ్రీకు రాజ్యం గురించి విన్నాం. ద గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించిన వాడు. ఆయన తరువాత రోమన్ రాజ్యము, యేసు ప్రభువును సిలువేసిన రాజ్యము. అందులోనే మనకు బ్రిటిష్ వారు కూడా కనబడుతున్నారు, రవి అస్తమించని రోమా సామ్రాజ్యము. కనుక అప్పుడారా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆ రాజ్యం కూడా వెళ్ళిపోయింది. మట్టి ఇనుము కలిసిన రాజ్యాలు, ఇది మన రాజ్యము. మన రాజ్యాలను మనమే పరిపాలన చేసుకుంటున్నాం. మట్టి ఇనుము ఎలాగో కలవదో ఈ రాజ్యాలు కలవు. కులమని, జాతని, మతమని, ప్రాంతమని, వర్గమని, ప్రాంతమని ఎన్నో భేదాలు కలిసినట్టే ఉంటారు, కానీ ఒకరితోనొకరు కలవరు. ఇప్పుడు ఆ కులాల్లో చిచ్చులు, మతాల్లో చిచ్చులు, అనేకమైన భేదములు, అనేకమైన ఆలోచనలతో ఒకరు కలవని రాజ్యాల్లో మనం ఉన్నాం. ఇదే మన రాజ్యం. ఇది ఆఖరి రాజ్యం. ఈ రాజ్యం అయిపోయిన తరువాత చేతి సహాయము లేని రాయి అనగా ఈ రాయి ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నది. ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడి పోలి ఉన్నాడు. వానొచ్చింది, వరదొచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఈరోజు రేపు వానలు బాగా వస్తూ ఉన్నాయి. భయంకరమైన వానలకు పర్వతాలు, అడవులు, మరి గృహాలు కొట్టుకుపోతున్నాయి. కానీ వాక్యం సెలవిస్తున్నది, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆ బండ ఎవరంటే క్రీస్తు. క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకున్నవాడు స్థిరముగా, బలముగా ఉంటాడు. ఈ రాయిని గురించి ఎప్పుడో యెషయా ప్రవచించాడు. యెషయా రాసిన గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రభువు యెహోవా ఎలాగో సెలవిచ్చుచూ ఉన్నాడు, సియోనులో పునాదిగా రాతిన వేసిన వాడును నేనే. ఈ రాయిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది పునాది రాయి. రెండవది పరిశోధించబడిన రాయి. మూడవది అమూల్యమైన రాయి. నాలుగవది మూలకు తలరాయి. ఇది బహు స్థిరమైన పునాది అయిన రాయి. ఇది మూల రాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు. చివరగా మనం చూసుకున్నట్లయితే చేతి సహాయము లేని రాయి. ఈ రాయికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఈరోజు ఇశ్రాయేలు దేశమునకు అమెరికా సహాయం చేస్తూ ఉంది, ఇరాక్కి రష్యా సహాయం చేస్తూ ఉంది. మరి ఇండియాకి ఎవరు సహాయం చేస్తారో నాకు తెలియదు, కానీ యుద్ధం చేయడానికి ఎవరిదో ఒక సహాయం కావాలి. ఈరోజు
ఈ రాయికి ఏ రాజు సహాయం అక్కరలేదు, ఏ దేశము సహాయము అక్కర్లేదు, ఎవరు సహాయము లేని రాయిది. ఎందుకో తెలుసా? ఇది స్థిరమైన పునాది రాయి, పరిశోధించబడిన రాయి. ఈ రాయిను 33.5 సంవత్సరాలు పరిశీలించారు, పరీక్షించారు. ఈ రాయిలో శాపము లేదు, పాపము లేదు, దోషము లేదు, చూపులో, మాటలో, నడకలో ఏ పాపము లేనివాడు యేసు ప్రభు ఛాలెంజ్ చేశాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నేరస్థాపన చేయగలడు? పాపము లేనివాడు పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. రోమన్ గవర్నర్ అయినా మరి పిలాతు అంటున్నాడు, వీళ్ళలో నాకు ఏ దోషమో కనుగొనట్లేదు. పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. హేరోదు అంటున్నాడు, వీళ్ళలో నాకేం దోషం కనబడట్లేదు. సిలువలో దొంగ సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశీలించిన రాయి, పరీక్షించిన రాయి, అమూల్యమైన రాయి ఇది. ఇంకా అన్నాడు ఈ రాయిని గురించి, తలరాయి, అందరికీ తలరాయి. సంఘమునకు తల ఆయనే, స్త్రీకి పురుషుడు శిరస్సు, సంఘమునకు శిరస్సు యేసు ప్రభు. ఆయన తల వంటి వాడు సంఘానికి. ఇంకా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది మూలరాయి. ఇల్లు కడుతున్నప్పుడు కొన్ని రాళ్ళు దోస్తారు చాలామంది, ఆ రాయి ఇది సరిగా లేదని తీసి పారేస్తారు. కానీ తీసేసిన రాయి, పారేసిన రాయి మూలకు సరిరాయిగా మారిపోయింది. ఎవరైతే యేసు ప్రభుని తీసేస్తున్నారో, ఈయన మా దేవుడు కాదు, ఈయన మాకు పనికిరాడు, ఈయన మేము పూజించలేము, ఆరాధించలేమని వారికి ఆయన మూలరాయిగా మారబోతూ ఉన్నాడు. పిల్లరా గమనించుదా, ఈ రాయి నీ గురించి ఎప్పుడో దేవుడు దానియేలు ద్వారా బయలుపరిచాడు. దీన్ని ఏమన్నాడో తెలుసా? దానియేలు గ్రంథములో చేతి సహాయము లేని రాయి. ఎంత చక్కని మాట. కొండల తట్టు దావీదు అన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అంటూ యెహోవా వల్లే నాకు సహాయము కలుగును అని 121వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదుకు సహాయం అవసరము, సొలొమోనుకు సహాయం అవసరము, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు అవసరము. కానీ ఈ అమూల్యమైన రాయికు, క్రీస్తు అనే బిడ్డ ఈ రాయికు ఎవరి సహాయమో అక్కరలే. ఇది పరిశోధించబడిన రాయిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాయి ఆ పాదముల మీద పడి ఆ విగ్రహమును లేక బంగారమును లేక ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారమును అది దంచినట్లు ముక్కలు ముక్కలుగా చేసి చెత్తవలే ఎగిరిపోవును, అది కనబడకుండా పోవు. ఈ రాజ్యాలన్నీ ఒకరోజు కనబడవు. ఈ రాజ్య వాసన కానీ ఈ రాజ్యమును గురించి అది ఎంతవరకు అంటే క్రీస్తు అనే రాయి వచ్చేదాకే, క్రీస్తు వచ్చేదాకా, క్రీస్తు రాజ్యం వచ్చేదాకా ఈ రాజ్యాల యొక్క శాఖ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ అంటున్నాడు 35వ వచనములో, ఆ ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతై మహాపర్వతమైపోయింది. ఈ చిన్న రాయి అది ఎంతై అంతై బ్రహ్మాండమంతా అయిపోయింది. ఇది రోజు యేసు ప్రభువును ప్రేమించేవారు, ఆరాధించేవారు ఒకప్పుడు యెరూషలేములోనే ఉండేవారు. కానీ ఇప్పుడు అన్ని దేశాల్లోనూ, అన్ని ఖండాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ యేసును ఆరాధించేవారు, యేసును వెంబడించేవారు ఈరోజు ప్రపంచమంతా అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాలలో యేసు ప్రభువును వెంబడించేవారు ఉన్నారు.
ప్రపంచమంతా యేసు అయిపోతుంది. మా నాన్నగారు యొక్క గురువు గారు మనోహర శాస్త్రి గారు ఒక మంచి పాట రాశారు. పిల్లలారా, పాటను మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ చక్కని పాటలు ఆయన రాశారు. ఆ పాటలు పాడాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా, యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా, దాసులామో తండ్రి నీవే, ధరణి మాకిక శరణం శరణం. దాసులామో తండ్రి నీవే, ధరణి మాకిక శరణం శరణం. యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా, పరమునందు ధరణియందు పరమదేవుడవని నీవే, పరమునందు ధరణియందు పరమదేవుడవు నీవే నీవే. గురుడవని ఇక గురుతు దొరికెను, గురుడవని ఇక గురుతు దొరికెను, కరుణ చూపుము శరణం శరణం. యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా, తరతరములి దైవరాజ్యము, ధరణి పరముల నేకరాజ్యము. తరతరముల దైవరాజ్యము, ధరణి పరులలో నేకరాజ్యము. నరుల రాజ్యము నలగొట్టిన, బంగారు రాజ్యము, వెండి రాజ్యము, ఇత్తడి రాజ్యము, ఇనుము రాజ్యమును నలగొట్టిన, నరుల రాజ్యము నలగొట్టిన పరమరాయే శరణం శరణం. పరమరాయే శరణం శరణం. యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా, ఆది అంతము యేసే అనుచు ఆ దినమున తేట పడగా, మోదముతో సర్వలోకము, మోదముతో సర్వలోకము మ్రొక్కుచుందురు శరణం శరణం. మ్రొక్కుచుందురు శరణం శరణం. యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా, యుగ యుగములకు యేసు రాజ్యము ఉత్సవముగా నేలుచుండును. యుగ యుగములు యేసు రాజ్యం ఉత్సవముగా నేలుచుండును. దగదగా మెరయూచు క్రీస్తు, దగదగా మెరయూచు క్రీస్తు, అగుపడును మా శరణం శరణం. యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా, దాసులామో తండ్రి నీవే, దాసులామో తండ్రి నీవే, ధరణి మాకిగా శరణం శరణం. యేసు రాజా ఏకరాజా ఏకదేవా యేసుదేవా. దేవుడు నెబుకద్నెజరుకు చూపించిన ఈ రాజ్యములను గూర్చి దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. ఆ దానియేలు ఈ విషయాలన్నీ దేవుడు ముద్రించమన్నాడు, కానీ ప్రకటన గ్రంథములో మరలా దేవుడు యోహానుకు బయలుపరిచి వీటిని ప్రకటించమన్నాడు. కనుక ఈ చివరి దినాలు, ఆఖరి దినాలు ఈ మాటలను
ప్రకటించవలసిన వారమై ఉన్నాము. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియచేశాడు. అంత్య దినాలు, ఈ దినాల గురించి ఎప్పుడో దేవుడు బయలుపరిచాడు. ఆ విషయాన్ని మరలా ఈరోజు మనము జ్ఞాపకము చేసుకోబోతున్నాము. బంగారం లాంటి రాజ్యం, వెండి లాంటి రాజ్యము, ఇత్తడి లాంటి రాజ్యము, ఇనుము లాంటి రాజ్యాలు పోయి మట్టి రాజ్యములో ఉన్నాము. మట్టి ఇనుము కలిసిన రాజ్యములో ఉన్నాము. మానవ రాజ్యములో ఉన్నాము. ఇప్పుడు రాజులు లేరు, మనమే రాజులము. ఇక చివరిగా యేసు రాజ్యము రాబోతుంది, ఏకరాజ్యము రాబోతుంది. ఈ రాజ్యాలన్నీ కనుమరుగైపోతాయి. ఆ రాజ్యము ముందు ఈ రాజ్యాలు ఏమీ నిలబడవని దేవుడు ఎప్పుడో బయలుపరిచిన మాట. ఇది మర్మముతో కూడిన మాట. ఈ మాటను మనం వింటున్నాము, ఎంతో ధన్యులము. దేవుని చిత్తమైతే ఆ రాజ్యములో మనం ఉంటాము. ఆ రాజ్యములో మనము దేవుణ్ణి ఆరాధిస్తాము. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి మీ రాజ్యము వచ్చునుగాక అని మనం జ్ఞాపకం చేస్తాం. ఆయన రాజ్యము వచ్చునుగాక, ఆ రాజ్యములో మనం ముందుముగాక, ఆ రాజ్యములో ప్రభుతో కూడా మనం ముందుముగాక. ఈ మాటలను ధ్యానం చేసుకుంటున్న మనము ఆ రాజ్యము కోసం ఎదురు చూడాలి. దొంగ కూడా అంటున్నాడు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసు. కనుక యేసు ప్రభు రాజ్యము త్వరగా రాబోతుంది. యేసయ్య రాజ్యానికి ఏ రాజ్య సహాయం అక్కర్లేదు, ఏ దేశ సహాయం అక్కర్లేదు, ఎవరి సహాయము ఎక్కర్లేదు. అది యుగ యుగములు తరతరములు యేసే ఏలుతాడు. అటువంటి కృప, అందులో ప్రవేశించే కృప, ఆ రాజ్యంలో ఉండే కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సుధరోపాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరణ ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభాని స్తోత్రం. ఈ కొద్ది సమయంలో చాలా విషయాలు జ్ఞాపకం చేయడానికి కృపించారు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, దాన్ని మేము వివరించలేకపోతున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో అందులో ఉన్న మర్మమును, అందులో ఉన్న జ్ఞానమును, అందులో ఉన్న నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, రాబోయే నీ రాజ్యమును గురించి మరి ఎక్కువ విషయాలు మీరు బోధించమని, తెలియచేయమని, వినుచున్న వారిని దీవించండి ప్రభా, చూస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించమని. ఈ టీవీ పరిచర్యను మీరు అభివృద్ధి చేయండి ప్రభా. అయ్యా మాకు ఏ సహాయము లేదు నాయన, నీవే మా సహాయము. ఈ రాయికి ఏ సహాయం అక్కరలేదు, కానీ మాకు నీ సహాయం అవసరం ప్రభా. మమ్మల్ని నడిపించండి, మాకు బోధించండి, ఆదరించండి, సహాయం చేయండి. దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లే నాకు సహాయము కలుగుతుంది. ఇంతవరకు మాకు సహాయం చేశారు ప్రభా, వాక్యము చెప్పడానికి, పరిచర్య చేయడానికి. రాబోయే రోజుల్లో కూడా మీరే సహాయం చేయమని సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి ఆయన రాజ్యములో ప్రవేశించే భాగ్యం అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాత స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.